శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫెస్టివల్ కమిటీ సభ్యుల చేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకాలని తెలిపారు. సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించారు. అమ్మవారి ఆశీస్సులుంటేనే దేవస్థాన కమిటీ సభ్యులు అయ్యారని ఆయన తెలియజేశారు. ఘనమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన అమ్మవారి దేవస్థానం. అలాంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ యొక్క అమ్మవారి దయ వల్ల, రూరల్ ప్రజల దయ వల్ల 1-3 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా నిలవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంతో నాకున్న బంధం ఈనాటిది కాదు. 89వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తారీఖున నా వివాహం జరిగిన వేళ దగ్గరబిడ్డ వివాహం తర్వాత కుటుంబ సమేతంగా అమ్మ దేవస్థానానికి వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సుల వల్ల నేను, నా కుటుంబం అందరం కూడా ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నాం. ఆ యొక్క అమ్మవారి గురించి ప్రధానంగా రాజకీయాల్లో పదవులు అయ్యి మిగతా దగ్గర ఈ విధంగా ఏమైనా వస్తాయి, కానీ ట్రస్ట్ పదవులు రావాలంటే కేవలం అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే, ఆ యొక్క దేవుడి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఒక పవిత్ర కార్యక్రమం కోసం రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ కమిటీ సాంకేతిక కారణంతో రావడం, ప్రధాన కమిటీ ఆలస్యమైనందున ఆ యొక్క ప్రధాన కమిటీలో ఏ సభ్యులైతే ఉన్నారో ఆ సభ్యులనే ఫెస్టివల్ కమిటీగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆన రామారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వారి సహకారంతో ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ప్రధాన కమిటీ కూడా వస్తుంది. ఆ ప్రధాన కమిటీ కూడా ఈరోజు రాజరాజేశ్వరి గుడిలో ఫెస్టివల్ కమిటీ ఏదైతే ఉందో అదే ప్రధాన కమిటీగా ఉంటుంది. ఒక్క పేరు కూడా మార్పు చెందే అవకాశం లేదు. ఇందులో భాగంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురిని కలగలిపి వివిధ కమిటీల్లో నియామకాల్లో అవకాశం ఇస్తున్నాం. ఒక దగ్గర బీజేపీకి ఎక్కువ, ఒక దగ్గర జనసేనకి ఎక్కువ. ఆ యొక్క అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అందరం కూడా కూటమిలో ఒక పక్షాన్ని ముందుకు సాగుతున్నాం. అదే కాకుండా రాజకీయ పార్టీలే కాకుండా వేసే ట్రస్ట్ సభ్యుల్ని అమ్మవారి భక్తుల్లో వేయండి, ఆ యొక్క అమ్మవారి పెద్ద నమ్మకం ఉన్న వాళ్ళు వేయండి, అమ్మవారికి సేవ చేయాలా తప్పన ఉన్న వాళ్ళు వేయండి అందరూ కూడా రిక్వెస్ట్ చేసి మొత్తం ప్రతి కమిటీ సభ్యులు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక పరిచయ వారిని నియమించడం జరిగిందని చెప్పని ప్రధానంగా చెప్తున్నా. అయితే రాజరాజేశ్వరం గారిలో శాశ్వత దేవస్థాన కమిటీ చైర్మన్ ఉంటారు, మిగతా వాళ్ళంతా ట్రస్ట్ సభ్యులే. ఈరోజు దురదృష్టం వారు కూడా లేదు, ఇంకా కొత్త నియామకం జరగన
అయితే ఫెస్టివల్ కమిటీలో మనం ఈ ఫెస్టివల్ కమిటీలో ఒక ముగ్గురిని, ఒకరిని చైర్మన్ గా, ఒకరిని కో చైర్మన్ గా, ఒకరిని సెక్రటరీగా నియమించుకోవడం మొత్తం కూడా జరగడం జరిగింది. ఫెస్టివల్ కమిటీలో మాత్రం ఫెస్టివల్ కమిటీకి చైర్మన్ ఉంటారు, అదేవిధంగా చైర్మన్ తో పాటు కో చైర్మన్ ఉంటారు, కో చైర్మన్ తో పాటు సెక్రటరీ కూడా ఉంటారు, మిగతా వాళ్ళు సభ్యులు ఉంటారు. కానీ ఉత్సవాలు పూర్తయి ప్రధాన కమిటీ వచ్చేదాకా వీళ్ళు దాంట్లో కొనసాగుతారు. ప్రధాన కమిటీ వచ్చిన తర్వాత అందులో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సెక్రటరీలు ఏముండరు, ఆ కమిటీ సభ్యులు ఉంటారు. అయితే ఫెస్టివల్ కమిటీలో మళ్ళీ చెప్తున్నా, ఫెస్టివల్ కమిటీలో ఏ సభ్యులు అయితే ఉన్నారో అదే సభ్యులు చూసే తప్పకుండా ప్రధాన కమిటీలు కూడా ఉంటారని చెప్పిన కూడా తెలియజేస్తూ, ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ ఈరోజు ఎంపిక కాబోతున్న చైర్మన్ గారికి, కో చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, ట్రస్ట్ సభ్యులకి, అదేవిధంగా రాబోయే రోజుల్లో శాశ్వతంగా అంటే 2 ఏళ్ల పాటు ఒక ట్రస్ట్ ఉండబోతున్నటువంటి ఇదే కమిటీ సభ్యులకి నేను మనవి చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా దీన్ని ఒక హోదాగానో, ఒక పదవిగానో, అధికార దర్పంగానో భావించకుండా అమ్మవారికి సేవ చేయాలా, వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. ముఖ్యంగా అంతర్లాభం వద్ద ఎక్కడా భక్తులకి మనోభావ ఇబ్బంది లేకుండా మీరు నిర్వహించాలని చెప్పని, ఒకరికొకరు ఒకరి మీద ఒకరు ఆధిపత్య ధోరణి కాకుండా అందరూ ఒకరికొకరు మొత్తం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీకు అండగా మేమందరం కూడా ఉంటాం. అటు నేను కానీ, అంజనారెడ్డి కానీ, అదేవిధంగా కార్పొరేటర్ సెక్రటరీ కానీ ఉంటాం. అందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క గుడితో మా మొదలరావు సురేష్ కూడా మొత్తం మొట్టమొదటి బీజేపీ నాయకులు మొదలరావు సురేష్ కూడా ప్రత్యేక బంధం ఉంది. అందరం కలిసి ఒక నవ్వుతున్న భవిష్యత్తు ఉన్న రీతిలో గతంలో జరిగింది, బ్రహ్మాండం జరిగింది, అనుమానం లేదు. అంతకంటే ఇంకా బాగా ఈ ఉత్సవం జరిపించాలా. దయచేసి సాధారణ భక్తుల మనోభావాలకి ఇబ్బంది లేకుండా, సాధారణ భక్తులకి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలా. యువ గారికి ఇంత అందరి అధికారులకి ఒక మాట చెప్పాను, నేను ఎక్కడా స్థానిక శాసనసభ్యుడిగా జోక్యం చేసుకోను. ఎంతకంటే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి నేను నా కుటుంబంతో వస్తాం. మిగతా విషయాలన్నీ ఏదైనా ఉంటే ఫోన్లో మానిటరింగ్ చేసుకుంటాం. మీకు కూడా మీ ముందులకు అడ్డం చెప్పకూడదు. అయితే యువ గారు ట్రస్ట్ బోర్డు ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గారిని, అదేవిధంగా కమిటీ సభ్యుల్ని వీళ్ళందరినీ కలగలుపుకొని మీరు ఆ భక్తులు, ఎందుకంటే దాతలు కూడా తల్లి కదా గుడికి, ఏ గుడికైనా సరే దాతలు అత్యంత ముఖ్యం. ఆ దాతల సహకారం అనేది ఆ గుడి అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుంది. ఆ యొక్క దాతల కూడా ప్రత్యేకంగా గౌరవ మర్యాదలతో, ఆ దాతలు కూడా ప్రత్యేకంగా గౌరవ మర్యాదలతో ఉండే విధంగా, అదేవిధంగా రాజరాజేశ్వరి భక్తనాడులో ఉంది. మీరు కూడా అర్థంగా అక్కడ భక్తుల మానవాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా పూర్తి చొరవ తీసుకుని, అన్ని జాగ్రత్తలు తీసుకుని, ముఖ్యంగా ప్రావీణ్యం దగ్గర నుంచి ఏదైతే అన్ని వాటికల్ విద్యుత్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా పోలీస్ చెక్ పోస్ట్ దాకా జాగ్రత్తలు తీసుకోండి. ఆ రథోత్సవ సందర్భంగా ఆ యొక్క రోజు మీద ఎక్కడ అంతరాయం లేకుండా చూసుకోవాలని చెప్పని కోరుకుంటూ, నేను అధికారానికి దూరంగా జరిగిన తర్వాత నాగమణి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసు. అయినా తెగించి పోరాటం చేసి ఒక వేల నాయి విప్లవ నాయకి ఝాన్సీ లక్ష్మీబాయి ఈ విధంగా ఆనాడు స్వాతంత్రం కోసం పోరాటం చేసిందో, ఝాన్సీ లక్ష్మీబాయితో నాగమణి నేను పోల్చలేదు. కానీ అదే పోరాట పటిమతో ఆ యొక్క అధికారంలో లేదు కదా, నేనే 1-2 సార్లు ఎదుటమా అది గెలుతావు అవమానాలు గురి చేస్తాడు, అమ్మవారి జనం పెట్టి వచ్చేయంటే వాళ్ళ అవమానం గురి చేసేది ఎలా స్పందించాలో నాకు తెలుసు. నాపై నమ్మకంతో అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా సెప్టెంబర్ 20వ తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా అందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు ఒట్టూరు సురేంద్ర యాదవ్, శ్రీ ఇరుకలల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్.